దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి దావీదు కీర్తన 108వ కీర్తన 12-13 వచనాలు చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయుము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి ఉదయకాలం దేవుడు మాట్లాడే మాట ప్రతి ఒక్కరు కూడా మీరెంతగానో శ్రద్ధతో ఆలకించండి. ఆనాడు దావీదు మహారాజు, మనకు ముందున్న అనేక మంది భక్తులు కూడా ప్రతి విషయములో వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. ఈనాడు చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. మన సొంత ఆలోచన మీద లేక మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాం. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, శత్రువులను జయించుటకు నీ సహాయం మాకు కావాలి అంటున్నాడు. మనుషుల సహాయము వ్యర్థం అంటున్నాడు. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు నీ జీవితంలో కూడా ఏ సమస్య ఏ బాధ ఉన్నా కానీ ప్రతి విషయములను దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే ఈ లోకములో దేవుడే మనకు ఆధారం. 3వ కీర్తన 5వ వచనంలో దావీదు ఏమంటాడంటే, యెహోవా నాకు ఆధారము అంటాడు. నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటాడు. ప్రియులారా, యెహోవా నాకు ఆధారం. అక్కడ ప్రియులారా మరి ఆ 7వ వచనంలో ఆయన అంటాడు, ప్రియులారా 10,000 మంది నా మీదికి వచ్చి మోహరించినా నేను భయపడను అంటాడు. 10,000 మంది శత్రువులు వచ్చినా సరే నేను భయపడను అంటాడు. ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు. అందుకే మనుషుల సహాయము వ్యర్థము అన్నాడు. శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయము దయచేయము అంటున్నాడు. అందుకే మనం ఈ 108వ కీర్తనలో అక్కడ 13వ వచనంలో అంటాడు కదా, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేవుని వలనే మేము గొప్ప కార్యాలు చేస్తాము అని అంటాడు. ప్రియులారా, ఈనాడు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి, దేవుని సహాయము కోరు. ఎలాంటి యొక్క దుష్ట కార్యాలైనా దేవుడే వాటిని తొలగించేస్తాడు. ఎందుకంటే దేవుని ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే మన దుష్టుని యొక్క శక్తులతో పోరాడుతాడు. ఆయన కేవలం మనం ప్రార్థన చేస్తాం. దుష్టుడు ఎన్ని విధాలుగా మన మీదకి వచ్చినా దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఆయనే మనకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలు ప్రియులారా, ఈనాడు ప్రతి విషయంలో మనుషులపై ఆధారపడడం కాదు, దేవునిపై ఆధారపడాలి. మనుషుల సహాయము కోరడము కాదు, దేవుని సహాయము కోరాలి. ప్రతి క్రైస్తవుడు ఈనాడు ఇదిగో ప్రతి విషయంలో దేవుని సహాయమును కోరాలి. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడైన. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా నువ్వు దేవునికి మొరపెట్టు, ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేస్తాడు. నేటి రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్న బాధలు, నీకున్న సమస్యలు ఏవైనా కావచ్చు, నువ్వు దేవుని పాదాలు పట్టుకో, ప్రార్థన చేయి. ఇదిగో ప్రభువా నన్ను రక్షించమని అడుగు, నాకు సహాయం చేయమని అడుగు, నాకు ఆరోగ్యం ఇవ్వమని అడుగు, నాకున్న సమస్యలు తొలగించమని అడుగు. ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. నీకున్న బాధలు, నీకున్న సమస్యలు అన్నీ కూడా దేవుని మీద వేసేయి. 55వ కీర్తనలో 22వ వచనంలో దావీదు అంటాడు తన అనుభవంతో, నీ భారము యెహోవా మీద మోపుము అంటాడు. ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అంటాడు. దేవుని బిడ్డలారా, మీకున్న బాధలు, మీకున్న సమస్యలు ఏవైనా కావచ్చు, మోకరించి ప్రార్థన చేయండి. మీకున్న బాధలన్నీ దేవుని మీద వేయండి. ప్రియులారా, ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28వ వచనంలో యేసు ప్రభువారు ఏమన్నారు?
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరందరూ నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాడు. ఎంతోమంది లోకంలో శాంతి సమాధానం లేకుండా తిరుగుతున్నారు. వారిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరందరూ నా దగ్గరికి రండి, మీకు కావలసిన ఆరోగ్యం ఇస్తాను, మీకు కావలసిన నెమ్మదిని ఇస్తాను, మీకు కావలసిన ఇదిగో రక్షణ ఇస్తానంటున్నాడు ఆయన. కానీ ఆయన మాట వినలేక అనేక మంది యేసయ్య దగ్గరికి రావడం లేదు. ఈనాడు దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన వారు కూడా ఈనాడు ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టడం లేదు, ప్రార్థన చేయడం లేదు. మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. నువ్వు దేవుని వైపు చూడు, దేవుని సహాయము కోరు, నీ భారం దేవుని మీద వేయి. ఎప్పుడైతే మనమందరము కూడా మనుషుల సాయం వ్యర్థమయ్యా, నీ సాయం మాకు కావాలయ్యా, ఇదిగో దుష్టుడైన అపవాదిని మేము జయించాలంటే మాతో కాదు, నీ ద్వారా మాత్రమే దుష్టుని మేము జయించగలుగుతామని ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో, దేవుడు అద్భుతంగా నీకు సాయం చేస్తాడు, నీ కుటుంబానికి సాయం చేస్తాడు. ప్రతిరోజు కూడా నీవు దేవుని మీద ఆధారపడు, దేవుని సహాయము కోరు, నువ్వు దేవునికి మొరపెట్టు, నువ్వు ఆయననే నమ్ము, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అట్టి విశ్వాసం, అట్లాంటి ప్రార్థనా జీవితం, దేవుని మీద భారం మోపే జీవితం, దేవుడే నాకు ఆధారమని దేవుని కొరకు జీవించే జీవితం, ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దేవుడే అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు దావీదు మహారాజు మరి మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం చేయమని నేను వేడుకున్నాడు. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదమన్నాడు. ఓ మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే అని నమ్మాడు. ఈనాడు మేమందరము కూడా దావీదు వలె పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రతి విషయంలో నీ మీద ఆధారపడి నీకు మొరపెట్టి శత్రువులను జయించడానికి ప్రతి విషయంలో మా భారమంతా నీ మీద వేసి, ఇదిగో ప్రభువా, నీవిచ్చే ఆశీర్వాదం, నీవిచ్చే నెమ్మది, నీవిచ్చే సమాధానం, నీవిచ్చే ఆరోగ్యం పొందుకోవడానికి కృప చూపండి. ఎవరైతే బాధలు ఇబ్బందులు ఉన్నారో బిడ్డలందరినీ దీవించి వారందరూ నీ మీద ఆధారపడి నీ సహాయము కోరి నీకు మొరపెట్టి విడుదల పొందినట్లుగా ప్రతి ఒక్కరికి మీ కృప అనుగ్రహించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించునుగాక.